హాయ్ అండి. నమస్తే. బాగున్నారా? ఈరోజు ఒక సరికొత్త వంటతో మీ ముందుకొచ్చాను. మీరు నేను ఏ వంట చేస్తున్నానో మీకు చెప్పాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ముందుగా చెప్తున్నాను. మీరు ప్రిపేర్ చేసుకొని మీ ఇంట్లో కూడా అది తయారు చేయండి. నేను ఈరోజు వెండి మిరపకాయలతో చింత చిగురు పచ్చడి చేస్తున్నాను. చింత చిగురు పచ్చడి మీకు అందరికి తెలిసే ఉంటుంది. మీరు చేసుకునే ఉంటారు. కానీ ఇది సరికొత్త వంట. ఇది సీజన్ వంట. ఈ సీజన్‌లోనే అది ఆ చిగురు వస్తుంది కాబట్టి, చింత చిగురు వస్తుంది కాబట్టి, అది ఎలా చేయాలో కూడా నేనిప్పుడు చేసి చూపిస్తున్నానండి. నేనన్నీ కూడా చింత చిగురు పచ్చడికి కావాల్సిన ఐటెమ్స్ అన్నీ కూడా నేనిక్కడ సిద్ధం చేసి పెట్టి ఉంచాను గనక, ఇవన్నీ కూడా నేనిప్పుడు మీకు చెప్తున్నాను. మీరు కూడా చూడండి. చూసి ఈ విధంగానే వేసుకొని చట్నీ మీరు చేసుకోవాలని నేనెంతో కోరుకుంటున్నాను. 150 గ్రాములు చింత చిగురు నేను మా పెరట్లో చెట్టుందండి. ఆ చెట్టు కోసుకొచ్చాను. చింత చిగురు 150 గ్రాములు తీసుకున్నాను. వెండి మిరపకాయలు మా ఇంట్లో వెండి మిరపకాయలు కొంచెం ఘాటుగా ఉన్నాయి కాబట్టి నేను కొన్ని తీసుకున్నాను. మంట లేకపోతే కాకపోతే ఇంకా ఎక్కువ తీసుకోవచ్చు. వెల్లుల్లిపాయలు, ఆవాలు, జీలకర్ర, ధనియాలు, దానికి కావలసినంత నూనె, తర్వాత వేరుశనగ గుళ్ళు ఎందుకంటే చట్నీకి టేస్ట్ కోసం అది చాలా బాగుంటుందండి. చాలా బాగుంటుంది కాబట్టి నేను అది కూడా యాడ్ చేస్తున్నాను. కళాయి పెట్టుకుంటున్నా. కళాయి పెట్టుకొని వేడి అయిన తర్వాత సింపుల్ చట్నీ చేసుకోవడం, చింత చిగురు పచ్చడి చేయడం చాలా ఈజీ అండి. మీ అందరూ చేసే ఉంటారు. ఒకసారి చింత చిగురిని చాలా రకాలుగా వాడొచ్చు. ఎన్ని రకాలుగా వాడొచ్చు అండి. ఎన్ని కూరలైనా వేసుకోవచ్చు. పౌడర్ చేసుకోవచ్చు, పచ్చడి చేసుకోవచ్చు, పప్పులో వేసుకోవచ్చు, అన్నిట్లో కూడా వేసుకోవచ్చు. చూడండి, నేను ఆయిల్ వేస్తున్నాను. ఎంత ఆయిల్ కావాలో అంత వేసుకుంటున్నానండి ఫస్ట్. దాని తర్వాత ఎండుమిరపకాయలు వేస్తున్నాను. నాకు ఇవైతే సరిపోతున్నాయి. 150 గ్రాములకి చింత చిగురికి ఈ ఎండుమిరపకాయలు ఇవి సరిపోతాయి. ఎండుమిరపకాయలు వేసుకున్నానండి. ఇదిగోండి, ధనియాలు కూడా వేస్తున్నాను కాబట్టి ధనియాలు వేసుకున్నాము. చాలా చక్కగా పచ్చడి చాలా బాగుంటుందండి. చాలా 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 బాగుంటుంది. వర్షాలకి ఆవాలు వేస్తున్నానండి. తర్వాత జీలకర్ర వేస్తున్నాను. జీలకర్ర ఎంత ఎక్కువ వేసుకుంటే అంత మంచిదండి. వేసుకోవచ్చు జీలకర్ర. వెల్లుల్లిపాయలు అంటే దంచేటప్పుడు వేసుకున్నాము. ఇప్పుడు ఏం అక్కర్లేదండి వెల్లుల్లిపాయలు. తర్వాత మనం పల్లీలు కూడా వేసుకున్నాము. పల్లీలు కూడా వేగిపోతూ ఉంటాయి కాబట్టి పల్లీలు వేసుకున్నాము. కొంచెం అటు ఇటు వేగిన తర్వాత వీటితో పాటు కొంచెం మెంతులు కూడా వేసుకోవాలి టేస్ట్ కోసం. ఆ టేస్ట్ వేరు, మెంతులు టేస్ట్ వేరు. ఇవన్నీ ఇలా వేగాలి. వేగిన తర్వాత ఎందుకంటే చింత చిగురు పచ్చడి అంటే నోరు ఊరిపోతుంది. పచ్చడి చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి కంపల్సరిగా. ఇది సీజన్ కాబట్టి ఈ వర్షాకాలంలోనే ఆ చింత చిగురు అనేది వస్తుందండి. అది చిగురు వస్తుంది కాబట్టి సిటీలో అయితే కొనుక్కుంటారు. మన ఊర్లలో అయితే చక్కగా చెట్లు మన ఇంటి దగ్గర ఉంటాయి కాబట్టి కోసి తెచ్చేసుకుంటాము. చూడండి, వేగిపోయాయి. ఈ వేగిపోయినాయండి. ఒక బౌల్లో తీసేసుకుందాము. ముదిరాకుంటుంది, లేతాకుంటుంది. దానిలో చూసి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కొన్ని పుల్లలు ఉంటాయి. ఆ పుల్లలన్నీ వేరు పెట్టుకోవాలి. కొన్ని పురుగులు ఉంటాయి, అవన్నీ తీసేసుకోవాలి. నేనైతే అన్నీ వేరు పెట్టుకున్నానండి. ఇందులో ఏమీ లేవు, నీట్గా ఉంది. చూడండి చింత చిగురు ఎంత ఫ్రెష్గా ఉందో. చాలా బాగుంది కదా. ఓయ్ సూపర్. చూడండి, ఊరికనే చాలా ఇదిగా మగ్గిపోతుంది. అప్పుడే వేగిపోయింది, దగ్గరికి వచ్చేసింది. అయిపోయిందండి, వేగిపోయిందండి. చూడండి, కొంచెం కలర్ వచ్చేసింది. ఎలాగొచ్చిందో కలర్ బ్రౌనిష్ కలర్లో వచ్చేసింది. దీన్ని మనం ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని చింత చిగురు పచ్చడి చేసేసుకుందాం. ఎలా చేస్తున్నాం అంటే మిక్సీలోనా కాదు, ఆరు బయట రోలు వేసుకొని రోకడ బండతో దంచి రోటి పచ్చడి చేస్తున్నాం. ఇప్పుడు మనం రోటి దగ్గరికి వెళదాము.
ఇవన్నీ కూడా దీనిలో బౌల్లో వేసుకుంటారండి. బౌల్లో వేసుకొని చక్కగా ఇది సపరేటు ఇది సపరేట్. ముందు ఇవి రోటిలో దంచిన తర్వాత అప్పుడు ఈ ఆకుని ఫ్రై అయిన ఆకుని తీసుకెళ్ళి అప్పుడు రోట్లో మనం దంచుకోవాలండి. ఇప్పుడు మనం రోటి దగ్గరికి వెళ్ళి రోట్లో వేసి దంచుతాము. రండి చూద్దాం ఎలా దంచాలో నేను చూపిస్తాను. మీరు కూడా తెలిసే ఉండొచ్చు, మన రోటి పచ్చడి అయితేనే బాగుంటుందండి. ఇది చాలా బాగుంటుంది కాబట్టి రోటి పచ్చడి చేసుకుందాం రండి. మనం రోటి దగ్గరికి వచ్చామండి. ఇదిగోండి అన్నీ కూడా వేపి తీసుకొచ్చి బౌల్లో తీసుకొచ్చాము. అన్నీ ఇంకా రోట్లో వేసేసుకుంటున్నాం. వెల్లుల్లిపాయలు వేసుకుంటున్నాము. ఎన్ని కావాలంటే అన్ని వేసుకోవచ్చు, మన టేస్ట్ని బట్టి వాడుకోవచ్చు, వేసుకోవచ్చు. దానికి కావాల్సినంత ఇంకా కల్లుప్పు కూడా వేసుకుంటున్నాము. కల్లుప్పు ఇప్పుడు మనం రోట్లో వేసుకొని దంచుకుందాం. రోటి పచ్చడి చూడండి ఎంత బాగా నలుగుతుందో. అసలు ఇది వరకు అప్పుడు అందరూ మిక్సీలో వేస్తున్నారు కానీ మిక్సీలో కాదండి, ఇప్పుడు రోట్లోనే చేసుకోవాలి. ఈ పచ్చడి రోటి పచ్చడి చేస్తేనే బాగుంటుంది, చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. చూడండి నలిగిపోతుంది. కొత్తిమీర పచ్చడి, మెంతికూర పచ్చడి, అన్ని పచ్చళ్ళు కూడా ఇలాగ రోట్లోనే చేస్తే టేస్ట్, దీని టేస్ట్ దేనికి రాదు, దీని టేస్టే వేరు. చింత చిగురు వేయించి పెట్టుకున్నది ఇప్పుడు వేస్తున్నాము. అయిపోయిందండి పచ్చడి. కొంచెం టేస్ట్ చూద్దాము, ఎందుకంటే ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోవాలి. సరిపోయిందండి, ఉప్పు కూడా సరిపోయింది, ఇంకేమీ వేయక్కర్లేదు. పులుపు సరిపోయింది, ఉప్పు సరిపోయింది, వెండి మిరపకాయల కారం కూడా ఘాటు కూడా సరిపోయింది, చాలా బాగుంది. నేను బౌల్లో తీసేసుకుంటున్నానండి. నా పోపు కావాలి, తిరగమూత పెట్టుకోవాలి అనుకున్న వాళ్ళు తిరగమూత పెట్టుకోవచ్చు, లేదంటే మామూలుగా ఇలా తినేయాలి రైస్లో అంటే తినేయచ్చు. కానీ ఈ పచ్చడిని మాత్రం చాలా బాగుందండి. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను అదే చేస్తాను, మా పిల్లలకి అదే పెడతానండి, ఇప్పుడు పెడతాను. చాలా బాగుంది కదండి, చక్కగా వచ్చింది. దీన్ని ఇప్పుడు మనం రైస్లో వేసుకొని చేసి చూపిద్దామండి. రైస్ వేసుకొని తిని చూద్దాం, దీని టేస్ట్ ఎలా ఉంటుందో తిని చూద్దాము. వేడి వేడి అన్నంలో పచ్చడి వేసుకొని నెయ్యి వేసుకొని తింటుంటే ఆ మజానే వేరండి. ఇప్పుడు నేను ఇలాగే ఇప్పుడే మా పిల్లలకి కలిపి పెడతాను. ఇప్పుడు మనం రైస్లో వేసుకొని తిందాము. ఇట్లా నెయ్యి వేసుకొని పచ్చడి పెట్టుకొని సూపర్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఎందుకంటే ఈ పచ్చడి మీకు నచ్చుతుంది, అందుకని మీరు కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే అండి, బాయ్.